నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ టైమ్స్ ఒక అద్భుతమైనటువంటి అవార్డు ఇచ్చింది. జనరల్గా ముఖ్యమంత్రులకి ఇలాంటి అవార్డు రావటం అనేది చాలా అరుదైనటువంటి అంశం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? ఆయన పరిపాలనా దక్షుడిగా భావించేటటువంటి అవార్డ్స్ ఉంటాయి, కానీ బిజినెస్ అవార్డ్స్ ఒక ముఖ్యమంత్రికి రావటం ఆశ్చర్యం కాదు. కానీ బట్ ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి అవార్డు ఇది. ఎవరికి? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి. ఎందుకని? ఆయన సీఈఓ చీఫ్ మినిస్టర్ అన్నటువంటి ఒక గుర్తింపు మరింత ఇవాళ బలపడింది. ఆయన సీఈఓగా ఎక్కువ ప్రతిభావంతంగా పాలన చేశారు ముఖ్యమంత్రిగా కంటే కూడా అని ఒక వాదన ఉండేది. అలాగే ఒక వాస్తవం కూడా. బికాజ్ ఆయన ఎప్పుడూ అభివృద్ధి అన్నటువంటి ఒక మంత్రాన్ని ఎకనామిక్ బేస్గానే ఆలోచించి 20 సంవత్సరాల ప్రణాళికలు వేసుకొని రాష్ట్రాభివృద్ధికి ఖచ్చితమైనటువంటి బీజం పడాలి, పునాది ఉండాలి అన్నటువంటి ఆలోచనలో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఎప్పుడు పక్కన పెట్టేవాడు ఆయన. సహజంగా రాజకీయాల్లో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల మీద, ఫలితాల మీదే ఎక్కువ దృష్టి పెడతారు. బికాజ్ సస్టైనబిలిటీ. రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అభివృద్ధి మంత్రాన్ని జపించేటటువంటి వాళ్ళు అతి తక్కువగా ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు అన్న నాయకుడు ప్రపంచవ్యాప్తంగా అదే గుర్తింపు పొందారు. ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి ఆర్థిక సంస్కరణల పేరుతోటి సామాన్యులు బాధపడినా సరే, కొంచెం ఇబ్బంది అనిపించినా సరే, సుదీర్ఘకాల ప్రణాళికల కోసం ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా ఒక కంపెనీ సీఈఓ మాదిరే ఆయన అనుసరించారు, ఆచరించి చూయించారు. సో అందుకని ఆయనకి పరిపాలనా దక్షుడు అన్న దాంతో పాటు ఒక కంపెనీ సీఈఓగా, ఒక రిఫార్మర్గా ఆయనకున్నటువంటి ముద్ర ఇవాళ మరింత బలపడింది అన్నది ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. ఇట్స్ అన్ అచీవ్మెంట్. అలాగే ఒక నాయకుడికి అవార్డు రావటం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అవార్డు రావటం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఒక పరిపాలనా దక్షత, అలాగే ఆర్థికమైనటువంటి విషయాల్లో ఒక ప్రావీణ్యత, ఒక కమిట్మెంట్, ఒక గమ్యం, ఒక ప్రణాళిక, ఇవన్నీ బేస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిగా కంటే కూడా సీఈఓ చీఫ్ మినిస్టర్గా ఆయన గుర్తించి ఎకనామిక్స్ టైమ్స్ సంబంధించినటువంటి ఒక బోర్డు, ఒక కమిటీ, వాళ్ళు ఈ దేశంలో ఎంచుకున్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులతో పాటు, పారిశ్రామికవేత్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గుర్తించి గౌరవించి ఈ అవార్డు ప్రకటించటం అనేది సంతోషకరమని, ఆయన కుమారుడిగా కాదు కానీ ఒక నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడిగా కంటే కూడా క్యాబినెట్లో ఒక మంత్రిగా లోకేష్ ఇవాళ ఎక్స్ వేదికగా పంచుకున్నటువంటి తన సంతోషం. గర్వపడాలి ఆంధ్రప్రదేశ్ కూడా అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన ప్రకటించారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కొసర్లో మాట్లాడుకోవాలి. సహజంగా రాజకీయ నాయకులు అనగానే జనాన్ని గురించి ఆలోచించినట్టుగా, అలాగే వాళ్ళ అభివృద్ధి కోసమే అన్నీ చేస్తున్నట్టుగా నటించేటటువంటిది, ప్రయత్నించేవి రెండూ ఉంటాయి. కానీ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు, సీఈఓ తత్వం ఉన్నటువంటి వాళ్ళు హ్యూమన్ రిలేషన్కి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ రిలేషన్స్ మీద ఇవ్వరు. బికాజ్ బిజినెస్ సెంటిమెంటు రెండు కలిస్తే వచ్చే ఫలితం నష్టం మాత్రమే. మనం ఊహించలేనంత నష్టపోతాం. ఆ ఉద్దేశంతో ఇవాళ సీఈఓ చీఫ్ మినిస్టర్ అన్నటువంటి నాయకుడికి కొంచెం హ్యూమన్ రిలేషన్స్లో వీక్గా అనిపిస్తారు. వాళ్ళు కొంచెం సీరియస్ నేచర్తో ఉంటారు. అలాగే అనుకున్నంతగా వాళ్ళల్లో ఎమోషన్స్ ఉండవు. ఊహించినంతగా మనము ఈ నాయకుల దగ్గర నుంచి వాటిని ఎక్స్పెక్ట్ చేయలేము అన్నటువంటిది మాత్రం వాస్తవం. ఎనీహౌ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకున్నటువంటి పరిపాలనా దక్షత, అలాగే ఒక విజన్, దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనేది రావటం సంతోషకరం.